శాంతి అందరిపై కూడా గురిగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఖురాన్ యొక్క సందేశాన్ని ప్రతిరోజు కూడా వింటూ ఉన్నాము. ఒకరోజు ఖురాన్ వింటాము, ఒకరోజు ప్రవక్త వారి యొక్క ప్రవచనాలు వింటాము. ఎందుకంటే ఖురాన్కు అనుగుణంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం ఉంటుంది, ఆయన ప్రవచనాలు ఉంటాయి. కాబట్టి ఖురాన్ మనం అర్థం చేసుకోవాలంటే ప్రవక్త వారి యొక్క జీవితాన్ని మనం తప్పనిసరిగా చదవలసినటువంటి అవసరం ఎంతే ఉంది. దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు 63వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతను ఏమి సంపాదించుకున్నాడో అప్పుడు అతనికి తెలిసి వస్తుంది. తెలిసి వచ్చిన తర్వాత అప్పుడు దైవానికి ఫిర్యాదు చేసుకుంటాడు. ఏమంటాడంటే ఫయకూల రబ్బీ లౌలా అఖ్ఖరతని ఇలా అజలిన్ కరీబ్ వ అసద్దుకు వ అకుమ్ మినస్ సాలిహీన్ అంటాడు. ఓ ప్రభు, నాకు అప్పుడే మరణాన్ని ఇచ్చేసావేంటి? జీవితం కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నది, భార్య బిడ్డలు కనబడుతూనే ఉన్నారు, ఈలోపు నాకు మరణం వచ్చేసింది ఏంటి? జీవితాన్ని పూర్తిగా అనుభవించలేదే ఓ దైవమా. మనం ఎన్నిసార్లు ఇది అనుకోము సహజంగా. అప్పుడప్పుడు చిన్న వయసులో చనిపోతుంటారు యాక్సిడెంట్స్లో, వాటిలో అరే కాళ్ళ పారాన్ని కూడా ఆరలేదని చెప్పేసి ఆడబిడ్డలైతే అరే ఎంత వయసు ఉంది అప్పుడు చనిపోయాడు ఏంటి అని చెప్పేసి చాలామంది గురించి మనము ఈ విధంగా వాపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏమండి సహజంగా. ఎందుకంటే ఎందుకు బాధపడతాం? దైవం మనందరినీ మనుషులుగా పుట్టించాడు కాబట్టి. ఆ బాధ లేదు అంటే వాడు మనిషి కాదు, అంటే మనిషి రూపంలో ఉన్నాడు కానీ వాడికి మనసు లేదని అర్థం అన్నమాట. అంత రాతి మనసులు ఎవరు కూడా, కొంతమంది తప్పించి ఎవరు కూడా ఉండరు. ఎందుకు మనకు సంబంధం లేకపోయినా పేపర్లో అప్పుడప్పుడు చూసి మనం బాధపడతాం. ఎందుకు బాధపడతామంటే మానవత్వం అది. మహాశిలరా, అదే ఒక రోజున మనకు కూడా అదే గతి వస్తుంది కదా. మనమేమో శాశ్వతంగా ఉంటామా? దైవం తెలియజేస్తున్నాడు. ఆ రోజున ఒక మనిషి అరే దైవమా, ఓ ప్రభువా, నాకు అప్పుడే మరణం ఇచ్చేసావేంటి? నాకు మరొక అవకాశం ఇచ్చినట్లయితే మంచి పనులు చేసి నీ వద్దకు వస్తాను కదా అని చెప్పేసి దైవంతో విన్నవించుకుంటాడు, వాపోతాడు. మహాశిలరా, కానీ అవకాశం ఉంటుందా? ఈ ప్రపంచమే చివరిది, దీనికి మరొక అవకాశం లేదు, ఇంకొక ఛాన్స్ లేదు. మహాశిలరా చూడండి, అప్పుడప్పుడు ఆటల్లో వర్షం పడితే రిజర్వ్ డే ఉంటుంది, ఈరోజు కాకపోతే రేపు ఆడతారని చెప్పేసి. కానీ జీవితం అలా లేదే. ఒక్కసారి ముగిసిపోయిందంటే మన కర్మలన్నీ కూడా ముగిసిపోయినట్లే. మంచి పనులు చేసుకోవడానికే లేదు, మరొకటి ఏది కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. దైవం అదే చెప్తుంది. ఆ పరిస్థితి రాక మునిపే దైవం ఇచ్చినటువంటి మార్గంలో, దైవం ఇచ్చినటువంటి ధనాన్ని, డబ్బును ఆయన మార్గంలో ఖర్చు పెట్టండి. నిరుపేదలపై ఖర్చు పెట్టండి, అన్నార్థులపై ఖర్చు పెట్టండి, అగత్య పనులపై ఖర్చు పెట్టండి. ఎవరైతే అన్యాయానికి గురైపోతున్నారో వారి కోసం ఖర్చు పెట్టండి. అంతే తప్పించి ఆయన కోసం ఖర్చు పెట్టడం అంటే అర్థం అదేనండి. మానవుల కోసం ఖర్చు పెట్టు అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ రోజు రాకముందు ఖర్చు పెట్టు. ఆ రోజు నన్ను వాపోతే ఎవరు ఏది కూడా చేసేది లేదు అంటున్నాడు. సర్వేజన సుఖినో భవంతు. వాహిరుద్దవాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.